హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎన్టీఎక్స్. ఈరోజు అయితే మనం రీజనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది ఎస్ఎస్సి జీడీ ఆర్ఎంటీఎస్ ఇలా ఈ బేస్లో ఇలా అయితే ఫస్ట్ మనం బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఏ క్యాలెండర్ నుండి అయితే 10 మార్క్స్ వస్తే 10 మార్క్స్ కూడా మనం అటెంప్ట్ చేసేలా సాధించేలా అయితే నేర్చుకుందాం. కాన్సెప్ట్ 1 అండి, వీక్ గురించి అయితే తెలుసుకుందాం. క్యాలెండర్లో ఫస్ట్ కాన్సెప్ట్ వీక్ సైకిల్ బేసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఫౌండేషన్ కాన్సెప్ట్కి. ఫస్ట్ ఇక్కడ నుండే మనం తెలుసుకుందాం. ఓకే, సరే తెలుసుకునే ముందు అసలు ఈ క్యాలెండర్ కాన్సెప్ట్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏం తెలుసుకోకుండా ముందే దూకామంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, ముందే అనుకుంటాం. కానీ ఇందులో ఏం లేదండి, 5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏం లేదు, ఫైండ్ ద డే అనే గివెన్ డేట్. ఇప్పుడు ఏం లేదండి, 15 ఆగస్ట్ 2024 7 అంటే 15 ఆగస్ట్ 2047లో ఈరోజు ఏంటని అడుగుతారు. ఇదైతే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కష్టం, ఆఫ్టర్ క్లాస్ అయితే మీరు ఈజీగా చెప్తారు. ఓకే, సెకండ్ వచ్చేసి ఫైండ్ ద డే ఆఫ్టర్ X డేస్. ఇదేం లేదండి, ఈ రోజు మండే కదండి, నెక్స్ట్ 10 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందని అడుగుతారండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డేట్ నెక్స్ట్ ఇయర్. ఈరోజు డేట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్లో ఆ డేట్లో ఏ రోజు వస్తుంది అడుగుతారు. ఓకే, టైప్ 4 ఏం లేదండి, ఇప్పుడు 2025 క్యాలెండర్ ఉంది కదండి, ఇదే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడగచ్చు. అదొకటి. ఆడ్ డేస్ కాన్సెప్ట్ అండి, ఇది కొంచెం హై లెవెల్లో అడుగుతారు, దీని గురించి కూడా తెలుసుకుందాం ఈజీగా. ఆ టాపిక్ కూడా మనకి ఇంక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వాట్ ఈజ్ అ వీక్ అండి? వీక్ అంటే ఏంటో తెలీదా అన్నట్టు అయితే అనుకోండి. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, వీక్ అంటే ఏం లేదండి. వీక్ అంటే 7 డేస్. అది ఎప్పుడు వీక్ అంటే ఏం లేదండి, 7 డేస్. అది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఎలా అంటే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అగైన్ బ్యాక్ టు సండే. ఎలా అంటే ఒక చక్రంలా అండి, సండే మండే ట్యూస్డే అలా మళ్ళీ మళ్ళీ ఈ చక్రంకే వస్తుంది, ఇదే పాయింట్కి వస్తుంది. అంటే ఇది ఎండ్లెస్ అంటే ఎండ్లెస్ రిపిటేషన్ లైక్ ఏ వీల్. ఓకే, అర్థం చేసుకున్నారు. అంటే ఇది ఇంకా అలా వస్తూనే ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇది నెవర్ స్టాప్, ఎప్పుడు కంటిన్యూ? అవునండి, కంటిన్యూ అవుతుంది. సార్ అసలు వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సండే నుండా మండే నుండి కూడా డౌట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. అసలు వీక్ అంటే ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది, సండే నుండా మండే నుండా అని కూడా కొంతమంది అడుగుతారు. ఇదైతే పెద్ద క్వశ్చన్ అయితే కాదండి, ఎందుకంటే గుడ్డు ముందా కోడి ముందా అన్న కాంప్లికేట్ క్వశ్చన్ కంటే ఇదైతే ఈజీయే. ఏం లేదండి, కొంతమంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం సండే నుండి స్టార్ట్ అవుతుందండి. కానీ మన భారతదేశంలో ఇండియాలో అయితే మేము మోస్ట్లీ కొన్ని ప్లేసెస్లో మండే నుండి క్యాలిక్యులేట్ చేస్తారు ఇండియాలో, బేస్డ్ అని ఉంటుందండి. కానీ మనమైతే 0 నుండి తీసుకుందామండి ఎగ్జామ్స్లో. ఓకే, క్లియర్ అనుకుంటున్నాం. వీక్కి 7 డేస్ ఇదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. వీక్కి 7 డేస్, సండే స్టార్టింగ్ అన్నట్టు మనం ఫాలో అవుతాం. ఇక్కడితో ఇది అయింది. నెక్స్ట్ దీనికైతే మనం వెళ్దాం. మ్యాజిక్ నెంబర్ 7. సార్ 7 ఎందుకు సార్ స్పెషల్ అని మీరు అడగచ్చు. సార్ 7లో ఏముంది సార్ స్పెషల్ అనొచ్చు. అది అర్థం చేసుకోవాలండి, ఏం లేదు. 7 డేస్ లేటర్ సేమ్ డే వస్తుందండి. ఇప్పుడు వీక్ ఎన్ని డేస్ అండి? వీక్ ఈక్వల్ టు 7 డేస్. వీక్కి 7 డేస్, 7 డేస్ లేటర్ సేమ్ డే వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా, మండే తర్వాత నెక్స్ట్ మండే ఎప్పుడు వస్తుందండి? 7 డేస్ తర్వాత వస్తుంది. 14 డేస్ లేటర్. ఇప్పుడు 14 డేస్ అంటే ఇప్పుడు మండే తర్వాత నెక్స్ట్ మండే కాకుండా నెక్స్ట్ మళ్ళీ మండే ఎప్పుడు వస్తుంది? 14 డేస్ తర్వాత కూడా వస్తుంది. అంటే 2 వీక్స్. 14 అంటే 2 వీక్స్ అండి. 21 డేస్ లేటర్ అంటే మళ్ళీ సేమ్ డే వస్తుంది. ఇప్పుడు వచ్చిన మండే 21 డేస్ తర్వాత కూడా సేమ్ వస్తుంది. అంటే 21 డేస్ ఈక్వల్ టు 3 వీక్స్ అండి. అంటే ఇప్పుడు మనం ఏమర్థమైంది మనకి, 7 ఈక్వల్ టు ఫస్ట్ వీక్, 14 డేస్ అంటే 2 వీక్స్, 21 డేస్ అంటే 3 వీక్స్, అలా 28 డేస్ అంటే 4 వీక్స్. అంటే ఎనీ మల్టిపుల్ ఆఫ్ 7 కంప్లీట్ వీక్స్ అండి. సేమ్ డే రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు 14 అయినా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది 7తో, అంటే ఆ 2 వీక్స్ అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 7 డేస్ తర్వాత సేమ్ డే అని అర్థమైంది, కానీ 8 డేస్ తర్వాత ఏమొస్తుంది సార్? అదే మెయిన్ కాన్సెప్ట్ అండి మనకి. ఇప్పుడు దాని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి కూడా. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు 8 డేస్ తర్వాత, ఈరోజు మండే తర్వాత 8 డేస్, 7 డేస్ తర్వాత 8 డేస్ తర్వాత ఏమొస్తుంది? అంటే ఏం లేదండి, 8 డేస్ అని అడిగారుగా, 8 డేస్ అంటే ఏం లేదు, 7 డేస్ ప్లస్ 1 డే, అంతేగాండి. అంటే 7 డేస్ అని ఎందుకు రాసుకున్నాం అంటే ఇది ఒక వీక్ అండి, ఇది ఒక కంప్లీట్ వీక్. ఇది అలా రాసుకోవాలి మనం, ఒక వీక్ ప్లస్ 1 డే అలా. అర్థమైందా? ఇది 10 డేస్ అంటే ఏం లేదు, 10 డేస్ అంటే ఒక వీక్ 7 డేస్ ప్లస్ 3 డేస్, అంతే కదండి, 1 వీక్ ప్లస్ 3 డేస్. మీరు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్, ఆ రోజు ఏమొస్తుందంటే నేను నెక్స్ట్ మనం క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఇది మెయిన్ అండి, ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడైతే ఈ స్లైడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇదైతే పక్కా బై హార్ట్ చేయాల్సిందే 100%. క్యాలెండర్లో ఈ నెంబర్ బేస్ చేసుకుని మొత్తం కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాలెండర్ అనగానే మనకి 7 అనే నెంబర్ అయితే గుర్తు రావాలి. 7 అనే నెంబర్ గుర్తు వచ్చిందంటే సగం 70% ఆఫ్ క్యాలెండర్ మనకు వచ్చేసినట్టే. సార్ ఓకే, ఇప్పుడు టాపిక్లోకి పోదాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సండే మన స్టార్టింగ్ అండి. సండే 0 కొన్ని కోడ్స్ అయితే ఉంటాయి ఇలా.
సింపుల్గా మీరు ఇచ్చేసుకోండి. సండే ఈక్వల్ టు 0, మండే 1, ట్యూస్డే అంటే 2, వెడ్నెస్డే అంటే 3, థర్స్డే అంటే 4, ఫ్రైడే అంటే 5, సాటర్డే అంటే 6. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 0 సండే నుండి మనకు స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు మీకు డౌట్, మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సార్ సండేకి ఎందుకు 0 ఇచ్చారు మరియు 7 ఇచ్చారు? 7 అంటే ఇక్కడ ఏం లేదండి, 7ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి? రిమైండర్ 0 వస్తుంది కదండి. సో అంటే బోత్ డేని సేమ్ డేనే రిప్రజెంట్ చేస్తుంది. అందుకనే మీకు గుర్తుంటుందని చెప్తాను. కొన్ని దగ్గర కన్ఫ్యూజన్ చేయొచ్చు 7 ఇచ్చి, అందుకని మీకు అర్థం అవ్వాలని 7 అని నేను ఇక్కడ పెట్టాను. వెన్ వీ డివైడ్ బై 7 విల్ గెట్ రిమైండర్ 0. అంటే ఒక 0 వచ్చిందంటే ఒక కంప్లీట్గా 1 వీక్ అయినట్టే, అంతేగాండి. మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి. సండే ఈక్వల్ టు 0 ఆర్ 7 అలా. ఈ టేబుల్ని అయితే మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని జస్ట్ మీరు ఒక 2-3 డేస్ ఇలా చూసారంటే మీకే గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోతామండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇదైతే, కోర్ కాన్సెప్ట్. డివైడెడ్ బై 7 అండి. ఇప్పుడు సార్ ఎంటైర్ క్యాలెండర్లో రీజనింగ్కి ఫౌండేషన్ అండి ఈ కాన్సెప్ట్ అయితే. ఇది 100% క్లియర్ అయితే కానీ మీరు నెక్స్ట్ టాపిక్స్ అయితే చేయలేరు. ఇందులో ఏం లేదండి, సింపుల్ లాజిక్. వీక్లో 7 డేస్ ఉంటాయి, అవును కదండి. ఎవ్రీ 7 డేస్కి ఒక డే రిపీట్ అవుతుంది, అంతేగాని ఎవ్రీ 7 డేస్కి ఒక డే రిపీట్ అవుతుంది. సో ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ని 7తో డివైడ్ చేస్తే, అంటే ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ చెప్తుంది ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయో అని. అంటే ఇక్కడ ఏం లేదండి, మీకు ఫార్ములా ఉంటుంది, జస్ట్ మీకోసం చెప్తాను. అది ఫార్ములా అనుకుంటే జస్ట్ ఇప్పుడు డేస్ని 7తో భాగిస్తే రిమైండర్ వస్తుంది కండి. రిమైండర్ ఈక్వల్ టు డే షిఫ్ట్ అండి. అంటే నెక్స్ట్ ఏ డే అనేది మనకు చెప్తుంది. అంటే ఇక్కడ ఏం లేదండి, స్టార్టింగ్ డే ప్లస్ ఈ డే షిఫ్ట్ అండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, డే షిఫ్ట్ ఈ వచ్చే రిమైండర్ని కలిపారంటే ఫైనల్ డే మనకు వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్స్ ఓకే, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను, ట్రై చేస్తాను చెప్పడానికి. సార్ ఇక బికాజ్ వీక్ రిపీట్స్ ఎవ్రీ 7 డేస్ అంటే సరే 7 ఎందుకంటే ప్రతి వీక్లో 7 మళ్ళీ ప్రతిసారి కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్గా అనేది 7 డేస్. ఓకే, ఫార్ములా ఇప్పుడు చెప్పుకున్నదే ఫార్ములా బాక్స్. డేస్ని 7తో భాగిస్తే రిమైండర్ ఈక్వల్ టు డే షిఫ్ట్ అండి. ఓకే, దీన్ని మనం కొంచెం ప్రాక్టికల్గా లోపలికి వెళ్తే మనకు తెలుస్తుందండి. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూసుకుందాం. ఎగ్జాంపుల్ అంటే ఏం లేదండి, అనుకోండి ఈరోజు మండే 9 డేస్ తర్వాత ఇది ఏ రోజు? ఆఫ్టర్ 9 డేస్ ఇది ఏ రోజు అండి? ఏ రోజు వస్తుందన్న మనకి ఇలా అడగచ్చు. అప్పుడు ఏం లేదండి, మీకు చెప్పాను కానీ 9 ఫస్ట్ ఏం చేయాలి, డేస్ని 7తో డివైడ్ చేయాలి. మండే ఇప్పుడు డేస్ ఎన్ని ఇచ్చారండి? 9 డేస్. 9ని 7తో భాగించండి. మీకు ఇలా కాదు, 9ని 7తో భాగించండి. ఎంత వస్తుందండి? 7 1 7. మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుందండి. శేషం అంటారేమో, రిమైండర్ అయితే 2 వస్తుంది. ఓకే, ఈ 2 అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి డే షిఫ్ట్, అంటే ఇది డే షిఫ్ట్. మనం లాస్ట్ స్లైడ్లో చూసుకున్నట్టయితే మనం చెప్పాం ఎవ్రీ డేకి అయితే ఒక కోడ్ ఉంటుంది, 0 1 2 3 4 5 6 అన్నట్టు. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుని నెక్స్ట్ అయితే ఏమొస్తుందో చెప్పు. ఇప్పుడు మనకి ఏ రోజు ఇచ్చారండి? ఈ రోజు ఏం చెప్పారు? మండే. మనకి ఏం వచ్చిందండి? రిమైండర్ 2 వచ్చింది. మండే ప్లస్ 2. మన మండే కోడ్ ఏంటండి? మండే కోడ్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. 3 అంటే ఏంటండి? 3 అంటే మనం ఏం చెప్పుకున్నాం కోడు? 3 అంటే వెడ్నెస్డే. ఆన్సర్ వెడ్నెస్డే అండి. మీరు నార్మల్గా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు మండే తర్వాత నెక్స్ట్ వీక్ అంటే నార్మల్, ఇది తక్కువ డేస్ కాబట్టి 9 డేస్ కాబట్టి మీరైతే లెక్క పెట్టుకుంటున్నారు. అదే ఎక్కువ డేస్ ఎగ్జామ్లు ఇస్తారు కాబట్టి మనం ఫార్ములా ద్వారా పోతున్నాం. ఇదైతే మనకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఈ 3 వచ్చింది కాబట్టి అది 3 కోడ్ ఏంటండి? వెడ్నెస్డే ఇది ఆన్సర్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ డైరెక్ట్గా మండేకి 9 డేస్ యాడ్ చేస్తే ఆన్సర్ రాదా? 10 వస్తుంది కదా, అలా ఆన్సర్ రాదా? అది బిగ్ మిస్టేక్ అండి. ఇది ఎక్కడైతే మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్ని డైరెక్ట్గా ఎప్పుడు యాడ్ చేయకూడదు, ఎందుకంటే వీక్లో 7 డేస్ తర్వాత ఎప్పుడు రిపీట్ అవుతుందండి. వీక్ అనేది ఎప్పుడు 7 డేస్ తర్వాత రిపీట్ అవుతుంది. ఇప్పుడు మండే ప్లస్ 9 డైరెక్ట్లీ 9తో మనం యాడ్ చేసినాం అనుకోండి, వీ హ్యావ్ టు కన్సిడర్ అవ్వదు, అది రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఒక వీక్ని అయితే తీసుకోవాలి. సో మెయిన్ గోల్డెన్ రూల్ ఏంటండి? డివైడెడ్ బై 7. ఫస్ట్ మనం మొదటిగా డివైడెడ్ బై 7 డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్స్ పోదాం. ఆన్సర్స్ అయితే మనం ఈ ఎగ్జాంపుల్స్ మనం చేసామంటే కొంచెం మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే. ఓకే, టుడే ఈజ్ మండే. 16 డేస్ తర్వాత ఏం వస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి క్వశ్చన్. ఏం చేసాం మనం? ఫస్ట్గా మొదటి స్టెప్ మండే ఎన్ని డేస్ అని ఇచ్చారు? 16 డేస్ లేటర్ అన్నారు. 16 డేస్
ఏం చెప్పామండి, 7తో భాగించాలి, డివైడెడ్ బై 7 అంటే ఎంత వస్తుందండి, 16 డివైడెడ్ బై 7 ఎంత వస్తుందండి, 7 2 14, మనకు ఎంత రిమైండర్ వస్తుందండి, 2 వస్తుంది రిమైండర్. ఓకే, దట్ ఈక్వల్ టు మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఏ డే అడిగారు, మండే ప్లస్ 2 ఈక్వల్ టు వెడ్నెస్డే. ఎలా వచ్చింది సార్, మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మండే కోడ్ ఎంతండి, 1. ఇప్పుడు మనకి ఎంత రిమైండర్ వచ్చిందండి, 2 కోడ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 3 అంటే మనకు వెడ్నెస్డే. మనకి మెయిన్ వచ్చేసి ఈ కోడ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కోడ్స్తోనే మనకి మొత్తం క్యాలెండర్ టాపిక్ అనేది రన్ అవుతుంది. ఈ కోడ్స్ ప్లస్ ఒక 7తో డివైడ్ చేయాలనే కాన్సెప్ట్ అయితే మీకు ఇది వచ్చి ఉంటే మీకు ఇంకా అర్థమైపోద్దండి ట్రిక్ మొత్తం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం కామన్ మిస్టేక్స్ ఒకసారి చెప్పుకుందాం. కామన్ మిస్టేక్స్ ఏం చేయకూడదు అంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు డోంట్ యాడ్ డేస్ డైరెక్ట్లీ వితౌట్ యాడింగ్. అంటే ఇప్పుడు మండే తర్వాత మనం లాస్ట్లో చేసినట్టు +9 days తర్వాత ఏమి ఇస్తారు అని అడగచ్చు. అప్పుడు డైరెక్ట్ మండేకి 9 రోజులు యాడ్ చేయకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ రిమైండర్ ఇస్ ద కీ. ఇప్పుడు మనకి క్యాలెండర్ కాన్సెప్ట్ అనగానే 7 అయితే గుర్తొస్తుందండి. ఇప్పుడు 16 రోజులు అనగానే 7తో భాగిస్తాం. 16 రోజులు అనగానే 7తో భాగిస్తాం. 7 2 14 ఈక్వల్ 2 వచ్చింది. కానీ ఏం చేయాలో అర్థం కాదండి అప్పుడు. అంటే రిమైండర్ని మనం తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, క్యూని తీసుకోవాలా అనేది మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ అవ్వకూడదనే చెప్తున్నాను. డోంట్ ఫర్గెట్, ఇక్కడ రిమైండర్ ఇస్ ద కీ అనేసి మీరు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ డోంట్ కన్ఫ్యూజ్ 0 or 7 ఏం లేదండి. సండే అంటే మేము ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, సండే ఈక్వల్ టు కోడ్ 0. కానీ 7 వచ్చినా సరే కోడ్ 0 అయ్యండి. మనం 7 ఎందుకు కూడా మనం చెప్పుకున్నాం. 7తో 7 భాగించినట్టయితే శేషం 0 వస్తుంది. 0 వస్తుందంటే కంప్లీట్ ఒక వీక్ అయినట్టు. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం కొన్ని ఎగ్జామ్ రియల్ లైఫ్. అసలు ఎందుకు ఈ క్యాలెండర్ కాన్సెప్ట్ అనేది ఏముంది సార్, నేను ఫోన్లో 2 నిమిషాల్లో అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోవచ్చు అంటారు. కానీ మనకి ఎగ్జామ్కి అయితే ఫోన్ ఎలా ఉండదు కండి. ప్లస్ కొన్నిసార్లు ఎప్పుడైతే మనకు ఫోన్ లేని చోట ఇప్పుడు అసలు డైలీ లైఫ్ అప్లికేషన్లు ఎందుకు ఉపయోగపడుతుందని తెలుసుకుందాం. ఫస్ట్ ఏం లేదండి, ఫ్లైట్ బుక్ చేసినామండి. ఈరోజు 1వ డేట్ని మనం ఫ్లైట్ యూఎస్ఏకి బుక్ చేసాం, యూఎస్కి. మళ్ళీ రిటర్న్ 14 days తర్వాత రావాలండి. 14 days రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి మనం. అవును, రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఏ రోజు అనేది తెలియాలంటే మనకి ఇదైతే మనకు తెలియాలి. ఇలా చేసుకోవచ్చు, ఏ రోజు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలుసు మెడికల్ షెడ్యూల్స్ ఏం లేదండి. ఇప్పుడు మనకు ఒక డాక్టర్ గారు ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఈ రోజు వేయండి, తర్వాత 18 days తర్వాత కంటిన్యూ చేయండి అంటే అదే ఏ రోజు వస్తుంది మనకు తెలుస్తుంది. ఓకే, వీక్లీ ఆఫ్ ప్లాన్. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే ఆఫ్ మనకు వీక్ ఆఫ్ వస్తుందండి. అంతేగా 20 days తర్వాత ఏది ఆఫ్ తీసుకోవాలనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం అలా. ఓకే, క్యాలెండర్ రీజనింగ్ డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అండి. జస్ట్ ఎగ్జామ్ కోసమే కాదు, ఇప్పుడు ప్రాక్టీస్ ఇక్కడ అలా ప్రాక్టీస్ చేశారంటే ఎగ్జామ్ కోసమనే కాదు, జస్ట్ అలా మీరు ఇచ్చేసుకున్నారంటే నార్మల్గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేద్దాం కొన్ని సమ్స్. సో ఓకే, మీరైతే ఒకసారి నేను చెప్పిన ప్రకారం అయితే ఒకసారి చేస్తారనుకుంటున్నాను. ఒక క్వశ్చన్స్ అయితే చెప్తాను. టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అండి. 8 రోజుల తర్వాత ఏమొస్తుంది ఇది అంటే నార్మల్గా మనం లెక్క పెట్టామంటే మండే తర్వాత 8 రోజులు, 1 week + 1 day అంతే కదండి. 1 week + 1 day ఏమొస్తుంది, మంగళవారం, ట్యూస్డే వస్తుంది. మనకు ఆన్సర్ అయితే తెలుసు, కాకపోతే ఎగ్జామ్లో పెద్ద డేస్ అడిగితే ఏం చేయాలని తెలుసుకోవడానికి మనం ఇలా యాజ్ పర్ ఫామ్లో వెళ్తాం. ఇప్పుడు ఏం చెప్పామండి, 8 daysని 7తో డివైడ్ చేయండి. ఏమొస్తుందండి, 7తో డివైడ్ చేస్తే 7/1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పానండి మీకు, ఏ డే ఇచ్చారు, మండే ఇచ్చారు. మండే ప్లస్ డే షిఫ్ట్ అండి. ఈ డే షిఫ్ట్ రిమైండర్ ఎంత వచ్చిందండి, మండే కోడ్ ఎంత, మండే కోడ్ 1, రిమైండర్ ఎంత వచ్చింది 1 ఈక్వల్ టు 2. మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం కానీ వీక్లో 7 days 7 కోడ్స్. 2 అంటే ఏంటండి, మంగళవారం అంటే ట్యూస్డే. మనకు ముందు ఆన్సర్ నార్మల్గా ఏం వచ్చిందంటే ట్యూస్డే. ఇంతే, చాలా సింపుల్ అండి. నెక్స్ట్ మీరు ఇది సాల్వ్ చేసి చూడండి. టుడే ఒకసారి వీడియో పాజ్ చేసి ఒకసారి ముందైతే మీరు సాల్వ్ చేసుకోండి, వచ్చే ఆన్సర్ వస్తుందో లేదు. వాట్ విల్ బీ ఆఫ్టర్ 15 days. ఈరోజు ఏం చెప్పారండి, వెడ్నెస్డే అంట. ఈరోజు 15 రోజుల తర్వాత ఏమొస్తుందని వాళ్ళు అడిగారు. 15 భాగించండి 7తో, 2 7 14 ఎంత వస్తుందండి, రిమైండర్ 1 వస్తుంది. మీకోసం మళ్ళీ చేస్తున్నాం. 7 2 14, రిమైండర్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. ఇప్పుడు వెడ్నెస్డే కోడ్ ఎంతండి, వెడ్నెస్డే కోడ్ 3 + 1, మన రిమైండర్ వచ్చిందండి +4 వస్తుంది. 4 అంటే ఏంటండి కోడ్, థర్స్డే అండి. మనం ఆల్రెడీ తెలుసుకున్నాక 4 అంటే థర్స్డే. మీకైతే ఈ 2 అర్థమైందని అనుకుంటున్నాను. టుడే ఈజ్ సండే. మా థర్డ్ ఆన్సర్కి వెళ్దాం. టుడే ఈజ్ సండే. ఓకే, థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడేం లేదండి, ఇప్పుడు మనం ఏం అడిగారు ఇక్కడ, సండే తర్వాత ఈరోజు సండే అంటండి. 23 days తర్వాత ఏమొస్తుంది అని అడిగారు. ఏం లేదండి, మనం ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు కాబట్టి ఈజీగా చేయొచ్చు. 23 days మనం మొదటగా ఏం స్టెప్ అండి, 7తో భాగించాలి. 7 3 21 ఎంత వస్తుందండి, రిమైండర్ 2. మనం ఏం చెప్పుకున్నామండి, సండే ప్లస్ నెక్స్ట్ స్టెప్ సండే ప్లస్ మన రిమైండర్ డే షిఫ్ట్ కోడ్. ఓకే, సండే ఎంత అండి మన కోడ్లో, సండే అంటే 0 కదండి, 0 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చిందండి 2.
అంటే 2 అంటే ఏంటండి కోడ్ ట్యూస్డే, ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే అండి. మీరు ఒకసారి కావాలంటే రీచెక్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ వచ్చేసి మనం చూసుకుందాం. ఏం లేదు, ఈరోజు ఫ్రైడే అంటండి, ఆయనకి ఈరోజు ఫ్రైడే. నెక్స్ట్ 50 డేస్ తర్వాత ఏ డే వస్తుందని అడుగుతున్నారు. మనకి సింపుల్గా వెళ్ళిపోతాం. ఏం చేయాలండి, మొదటిగా 7తో భాగించాలి. 7 7 జా 49, 1 వచ్చింది రిమైండర్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఫ్రైడే ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు ఫ్రైడే అంటే కోడ్ ఏంటండి 5 అండి, ప్లస్ 1 అంటే 6 వస్తుంది. 6 అంటే ఏంటండి సాటర్డే ఈజ్ ద ఆన్సర్. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ వరకు అయితే టాపిక్ అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మనకి ఇప్పుడు ఏం తెలిసింది, మనకి వీక్ సైకిల్స్ అంటే ఏంటో తెలుసు. వీక్ సైకిల్స్ అంటే ఏంటి, ప్రతి 7 డేస్కి ఒక కంప్లీట్ అవుతుంది, ఒక వారం అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండి, హౌ ఇయర్స్ ఎఫెక్ట్ దిస్ వీక్ సైకిల్. అంటే ప్రతి వారం వరకు మనం తెలుసుకున్న వారాలు, ఇలా ఈ వారాలు సంవత్సరాలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఏం తెలుసుకుంటాం, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది లీప్ ఇయర్. ఇయర్ అంటే మనకు అంతా తెలుసు అండి, 365 డేస్. ఇప్పుడు లీప్ ఇయర్ అంటే 1 డే ఎక్కువ ఉంటుంది, February 29 28 సంథింగ్. దాని గురించి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో అయితే తెలుసుకుందాం. మీరైతే కొన్ని అయితే నేను ఇస్తానండి, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరైతే సాల్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.